తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పైన మాటల తూటాలైతే ఎక్కుపెట్టారు. ఈరోజు ఏదైతే తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటన పైన చర్చించడం జరిగింది. అల్లు అర్జున్ని పరామర్శించడానికి వెళ్ళిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన యాక్టర్లు, పొలిటికల్ లీడర్ల మీద ఆయన డైరెక్ట్గా బాణాలు ఎక్కుపెట్టారని చెప్పాలి. అసలు అల్లు అర్జున్ని అంతమంది పరామర్శించడానికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అంటే అల్లు అర్జున్కి ఏమైనా చెయ్యి బాగాలేదా, లేదంటే యాక్సిడెంట్ అయిందా? ఎందుకు అంతమంది వెళ్ళారు? అక్కడ రేవతి గారు చనిపోయారో, అలాగే వాళ్ళ బాబు శ్రీతేజ్ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో మరణంతో పోరాడుతుంటే మీరు మాత్రం అల్లు అర్జున్ పరామర్శించడానికి వెళ్ళారని కూడా రేవంత్ రెడ్డి గారు బలంగా మాట్లాడారు. దీని గురించి అసలు అంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే మన సంధ్యా థియేటర్ ఇష్యూలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అల్లు అర్జున్ గారికి చెప్పడం జరిగిందంట. అంటే సార్ మీరు రాకూడదు, బయట అంతా తొక్కిసలాట జరుగుతుంది, ఒక్కసారిగా మీ బౌన్సర్లు ఎవరైతే 40 నుంచి 50 మంది బౌన్సర్లు ఉన్నారో వాళ్ళంతా ఒక్కసారిగా ఫ్యాన్స్ తొయ్యడం వల్లే రేవతి గారు అక్కడ మరణించడం జరిగిందని కూడా రేవంత్ రెడ్డి గారు అయితే ఈరోజు జరిగిన తెలంగాణ అసెంబ్లీలో అయితే చర్చించడం జరిగింది. అయితే అల్లు అర్జున్ గారికి ఇంటిమేషన్ అయితే ఇచ్చారంట డిపార్ట్మెంట్, సార్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి సార్, వెళ్ళిపోండి, బయట ఎక్కువగా ఫ్యాన్స్ అంతా క్రౌడ్ అయ్యారు, మీరు వెళ్ళిపోవాలన్నా కూడా అల్లు అర్జున్ గారు ఏదైతే రిటర్న్ అంటే ఆయన వెళ్ళిపోయే సమయంలో కూడా రూఫ్ టాప్ ఎక్కి మళ్ళీ అభిమానులను అంటే అందరినీ అభిమానులకి నమస్కారం పెట్టి అంటే చెయ్యి ఎత్తుతూ కూడా వెళ్ళిపోయారని కూడా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా దీన్ని ఖండించారు ఈరోజు అసెంబ్లీలో. అయితే ఏదైతే ఉందో ఆయన ఏం మాట్లాడారంటే ఆ కుటుంబం ఏదైతే ఉందో టికెట్ 3,000 రూపాయలు చొప్పున అంటే ఒక నలుగురు అయితే టికెట్లు కొనుక్కొని అక్కడికి రావడం జరిగింది. అయితే అక్కడ ఉండడం వల్ల అంటే ఆ బాబుని ఏదైతే ఉందో శ్రీతేజ్ని వాళ్ళ అమ్మగారు రేవతి గారు అలా పట్టుకోవడం కూడా నేను వీడియోలో చూసాము. ఇది కావాలని అంటే అల్లు అర్జున్ కావాలనే వచ్చాడు థియేటర్కి అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే బలంగా చెప్పడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే మనం 4వ తారీఖు ఏదైతే ఉందో డిసెంబర్ 4వ తారీఖు అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళడం, ఆ ఘటన రేవతి గారు ఆమె కుటుంబం చనిపోవడం, రేవతి గారు చనిపోవడం ఇది మాత్రం తీవ్రమైన బాధాకరం. అయితే ఎక్కడ కూడా మీకు బాధ అనిపించలేదా అని ఎక్కువగా మండిపడ్డారు మన ఇండస్ట్రీ మీద అయితే రేవంత్ రెడ్డి గారు మండిపడ్డారు. అయితే రేవంత్ రెడ్డి గారి ప్రతిపక్షాలకు అటు అల్లు అర్జున్ అభిమానుల పైన కూడా ఫైర్ అయ్యారు. నన్ను ట్రిగ్గర్ చేసి నన్ను కావాలని తిట్టారు, సోషల్ మీడియాలో కూడా నన్ను విమర్శించారు. అసలు ఏం జరుగుతుంది, అసలు మీరంతా మానవత్వం ఉందా అనేది కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అయితే హీరో అల్లు అర్జున్ మీద అయితే తీవ్రంగా అయితే ఈరోజు పెను సంచలనం అని చెప్పాలి. ఆ అల్లు అర్జున్ మీద ఏదైతే ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడారో. ఇంకోటి అల్లు అర్జున్ వెళ్ళేటప్పుడు కానీ లేదంటే అల్లు అర్జున్ ఎంటర్ అయ్యేటప్పుడు కానీ పోలీసులకి పర్మిషన్ అయితే పోలీసులు తిరస్కరించారంట. తిరస్కరించినా కూడా అల్లు అర్జున్ థియేటర్కి ఎందుకు వచ్చారని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట్లాడుతున్నారు. అయితే కేవలం ఒక ఆ బాబు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో ఆ మరణంతో పోరాడుతున్న బాబుని ఒక్కరు కూడా పరామర్శించడానికి రాకుండా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళడం ఏంటనేది తీవ్రంగా మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి అయితే. అటు సినిమా రంగంలో కానీ ఇటు పొలిటికల్ ప్రతిపక్షాలు కానీ ఇప్పుడైతే ఈ రేవంత్ రెడ్డి గారి మాటలపైన అయితే ఎక్కువగా చర్చలు అయితే జరుగుతున్నాయి. కానీ అల్లు అర్జున్ గారికి మాత్రం నాకు తెలిసి గత ఒక 10 రోజుల నుంచి ఒక బ్యాడ్ టైం అయితే నడుస్తుందని చెప్పాలి. ఇది కేవలం అంటే ఒక నేషనల్ మీడియా దాకా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో అక్కడి దాకా కూడా ఈ మాటలు అయితే చర్చించుకుంటున్నారు. అల్లు అర్జున్ ఏదైతే ఆ రోజు జరిగిన సంఘటన అయితే ఎవ్వరు కూడా అంటే అల్లు అర్జున్ కూడా వెళ్ళి పరామర్శించలేదు. ప్రభుత్వమే సొంత డబ్బులు మా సొంత నిధులతో మేమైతే ఆ బాబుకి అయితే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వాళ్ళు కేవలం అంటే అల్లు అర్జున్ 25 లక్షలు అయితే ప్రకటించారు, ఆ డబ్బులు ఏవి అందలేదు, మొత్తం మేమే చూసుకుంటున్నాం అని కూడా మొన్న సివి ఆనంద్ గారు కూడా సిటీ కమిషనర్ చెప్పడం జరిగింది. కానీ ఇది ఎంతవరకు వెళ్తుంది? నెక్స్ట్ అల్లు అర్జున్ గారికి 4 వారాల గడువు ఏదైతే బెయిల్ ఉందో ఆ తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ అల్లు అర్జున్ని జైలుకు పంపుతారా అనేది కూడా ఆసక్తికంగా మారింది. ఇది ఇలాగా చూసుకున్నట్లయితే మన ఎంఐఎం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అక్బరుద్దీన్ ఓవైసీ కూడా సంచలనమైన ఆరోపణలు చేశారు అల్లు అర్జున్ మీద. అక్కడ ఏదైతే థియేటర్లో బయట ఒక వ్యక్తి ఒక లేడీ చనిపోయింది, మీరు బయటికి వెళ్ళాలి, అక్కడంతా క్రౌడ్ ఎక్కువగా ఉంది థియేటర్ బయట అని చెప్పినా కూడా వినిపించుకోకుండా అల్లు అర్జున్ ఆ మాట ఎవరో చెప్పారంట. అయితే అల్లు అర్జున్ అన్నారంట, ఓకే అయితే మన సినిమా హిట్ అయినట్టేనా, బయట గాయపడ్డారని చెప్పినా కూడా నా సినిమా హిట్ అయినట్టే కదా అని కూడా అన్నారని ఒక పెన్ను సంచలనమైన మాటలు అయితే మాట్లాడారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అయితే ఎంఐఎం ఎమ్మెల్యే. చూడాలి అసలు ఇది ఎంతవరకు వెళ్తుంది, ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో అవ్వచ్చు, అటు ప్రతిపక్షాలు అసలు ఎంతవరకు తీసుకెళ్తారు. అసలు అల్లు అర్జున్ పైన ఇది కావాలని కేటీఆర్ గారు ఏదైతే చెప్పారో ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం వల్లే అల్లు అర్జున్ అయితే లోపల వేయడం జరిగింది, చెంచల్ కూడా జైలుకు తీసుకెళ్ళడం జరిగిందని కూడా కేటీఆర్ అయితే మాట్లాడడం జరిగింది. అల్లు అర్జున్ అభిమానులు కూడా ఏదైతే రేవంత్ రెడ్డి గారి పైన తీవ్రమైన స్థాయిలో పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో అయితే పెను సంచలనంగా మారింది. చూడాలి ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటనేది అయితే మెగా 9 ఎక్స్క్లూజివ్ కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.